రెగ్యులర్ టీచర్స్ కావాలన్నారు. రేపు వెరిఫికేషన్ అవుతుంది. రేపు మేము విన్నాం సార్, మేము విన్నాము. ఈ పురాణాలన్నీ కూడా వినేసి అయిపోయింది. మీ చేతిలో లేకపోతే చెప్పండి, మా చేతిలో ఏం లేదు. మీ ఇష్టం, మీరేం చేసుకుంటే చేసుకోండి అని చెప్పండి. ఒక్క మాట చెప్పండి, మేము వెళ్ళిపోతాం. మేము చేసిన దానికి మీరే బాధ్యులు. 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మంది పిల్లల్ని భవిష్యత్తు ఆటలాడుకుంటారు. ఈ రోజు మైదాన ప్రాంతంలో పారిపోతారండి. ఎందుకు వస్తారు? పారిపోతారు. మేము ఒప్పుకునేది లేదు. చిన్న చిన్న స్కూల్స్ లోనే మైదాన ప్రాంతంలో 3-4 టీచర్స్ అపాయింట్ చేసి మంచి విద్యను, నాణ్యమైన విద్యను మైదాన ప్రాంతంలో అందిస్తున్నారు. ఈ రోజు గిరిజన ప్రాంతం అంటే చిన్న చూపు ప్రభుత్వాలకి కానీ, ఈ రోజు పాలకులు కానీ, ఈ రోజు అధికారులు కానీ గిరిజనులు అయితే చిన్న చూపు. ఖచ్చితంగా పర్మనెంట్ ఉపాధ్యాయులు పోరాటం చేస్తాం. మాకు అతనితో సంబంధం లేదు. ఆయన ఇక్కడ వచ్చి మాట్లాడని అంత ఫోన్ లో ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం. నిజంగా ఆ రోజు రెస్పాండ్ అయి ఉండి ఏంటి ఇలా ఉంది అనేసి చెప్పేసి ఉంటాయి. ఇంత దాకెందుకు వస్తాయి? నేను వీడియో చేస్తే ఒక వ్యక్తిని పంపించారా అంటే వీడియో చేయాలి, లేకపోతే ఆఫీస్కి వచ్చి ధర్నా చేయాలి, లేకపోతే ఆఫీసర్లతో నేను ఫైట్ చేస్తే ఆ ఏరియాకి మీరు టీచర్లు వేస్తారా? మా పిల్లలు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. చదవాలా? మా పిల్లలు చదువుకోవాలా ఏంటి చెప్పండి మీరు. ఇప్పుడు ఎక్కడికి పోవాలండి? హోంవర్క్ అవుతున్నారు. పిల్లలతో వచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదివాసీ పిల్లల భవిష్యత్తు ఆడుకునే పరిస్థితి. మైదాన ప్రాంతంలో 30 మంది 40 మంది పిల్లలకి 5-6 టీచర్స్ అపాయింట్ చేసి వాళ్ళకి నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అంటే మైదాన ప్రాంతానికి ఒక న్యాయము, గిరిజన ప్రాంతానికి ఒక న్యాయమా? గిరిజన ప్రాంతం 100 మంది పిల్లలుంటే ఒక టీచర్ ని పంపిస్తారా? అది కూడా డిక్టేషన్ మీద పంపిస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఖచ్చితంగా ఇది నిర్లక్ష్య ధోరణే, చిన్న చూపు వైఖరే. కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుని నియమించి తీరాలి. మీరు ఏం చేసుకున్నా పర్లేదు, కదిలేదు లేదు ఇక్కడ నుంచి. ఇది నాట్ ఓన్లీ నేలదొరక సమస్య కాదండి. జిల్లా వ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చాలా స్కూల్స్ సేమ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పుడు దాకా పాలక పక్షాలు కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించకపోవడం ఏంటి? ఇంత వివక్షత ఏంటి? ఆదివాసీ గిరిజనులంతా ఇంత వివక్షత ఏంటి? ఏదో 2-3 టీచర్స్ పెట్టి 100 మంది పిల్లలకి ఒక డిక్టేషన్ టీచరు, ఒక వాలంటరీ అండి, భాషా వాలంటరీ డీల్ చేయడం అంటే ఎంత నిర్లక్ష్య వైఖరాదని. ఆ డిక్టేషన్ మీద లేదా అసలు కనీసం అధికారులకు సిగ్గు, లజ్జ, మర్యాద లేదా? ఎంత నిర్లక్ష్యం అండి. భాషా వాలంటీర్తో 100 మంది పిల్లలు చదవకపోతే మీరు అధికారులను అడుగుతారా లేదా? మీ పిల్లలకి ఇదే అన్యాయం జరిగితే ఏం చెప్తారు చెప్పండి? మీ పిల్లలకి ఇదే అన్యాయం జరిగితే మీరేం చెప్తారు చెప్పండి? మీ పిల్లోడిని కూడా ఒక వాలంటీర్ చేత చదువు ఇప్పిస్తారా మీరు? మీ పిల్లోడిని కూడా ఒక వాలంటీర్ చేత, భాషా వాలంటీర్ చేత చదువు ఇప్పిస్తారా? లేదా కార్పొరేట్ స్కూల్లో చదివిస్తారా మీ పిల్లల్ని? మా ఆదివాసీ పిల్లలు అయితే మీకు అంత సులకన కనబడుతుంది. లేనప్పుడు ఒక పని చేయండి సార్, స్కూల్ వచ్చి మూసేయండి. మా పిల్లలు ఏమైనా చేసి బతుకుతారు. సిగ్గు ఉండాలండి. మన మండలంలోనే 0% వచ్చిందండి. ఎందుకు వస్తుంది? ఇలాంటి దానికే వస్తుంది. 0% సిగ్గు ఉండాలి కదండి. ఇప్పుడు మళ్ళీ అది పునరావృతం కావాలని కోరుతున్నారా అధికారులు? సిగ్గుగా లేదా? విద్యాశాఖ మంత్రి వారు నారా లోకేష్ గారు ఒక విషయం చెప్తాను, తప్పకుండా స్పందించాలి. చదువుకుంటే మీకు ఉద్యోగాలు ఇచ్చారా, లేకపోతే చదవకుండా వచ్చారా? మరి మా పిల్లలకి మేము చదువు అడుగుతున్నాం సార్, చదువు అడుగుతున్నాము. ఇది లోపల నుంచి వస్తున్నటువంటి ఆవేదన. మా పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? పెన్ను పట్టుకొని రాసుకోవాలా, గన్ను పట్టుకొని కొండకెళ్ళాలా చెప్పండి? చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. ఏం చేయమంటారు? పెన్ను పట్టుకొని చదువుకోవాలా, గన్ను పట్టుకుని, లేకపోతే నక్సలైట్ గారు కలిసిపోవాలా, లేకపోతే గంజా స్మగ్లింగ్ చేయాలా, లేకపోతే రౌడీ రావాలా చెప్పండి? మీరు సమాధానం చెప్పండి. ఎందుకు? ఇది తెలుసు మీకు, అన్ని తెలుసు, అది తెలుసు. చాలా సార్లు కలెక్టర్ గారికి, పిఓ గారికి తెలుసండి ఈ విషయం.
తెలుసు. చాలా స్కూల్స్ లో మూతపడి ఉన్నాయి. ఇప్పుడు దాకా స్కూల్స్ తెరవలేదు, మూతపడే ఉన్నాయి. స్కూల్స్ తెరిచి 4 నెలలు అవుతున్నట్టు కూడా మూతపడి ఉన్నాయి. సిగ్గుగా లేదా? ఇక్కడ ఐటీడీఏ ఉంది, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. సిగ్గు తెరం లేదా? అసలు ఎవరి కోసం వీళ్ళు పనిచేస్తున్నారు? ఆదివాసీ బిడ్డల భవిష్యత్తు కోసమా, లేకపోతే వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఏజెన్సీ ప్రాంతం? మేము ఎవరితో మాట్లాడము సార్, డైరెక్ట్ గా వచ్చి మాట్లాడమని చెప్పండి. మీరు వచ్చారు కదా, మీకేమైనా సంపేసమా, మీకు కొట్టేమా? మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం. వాళ్ళు ఎందుకు లేరు ఈరోజు? వాళ్ళు ఎందుకు లేదు ఈరోజు? ఈ రోజు ఎందుకు లేరు తెలుసు. నేను పిఓ గారితో మాట్లాడితే అది స్ప్రెడ్ అయింది, నాకు తెలుసు. అది నేను పిఓ గారికి మొన్ననే కలిసి, మొన్ననే కలిసి మేడం గారు మా ప్రాంతంలో ఇలా ఉంది అనేసి ఆమెతో నేను మాట్లాడడం జరిగింది. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఇది మండల స్థాయిలో మా దాకా ఎందుకు రాలేదండి నీవే అడుగుతాం. మేము ఎక్కడి దాకా అయినా సరే మా పిల్లలు చదువు కోసం వెళ్ళడానికి మేము రెడీ. లేదు మాట ఇవ్వండి, మేము ఇప్పుడే ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాం. ఏంటంటే మీ పిల్లలు ఎలాగైనా పర్వాలేదు, దానికి మేమే బాధ్యులు అనండి చెప్తాను నేను. కొంతమంది అన్నలు అవుతారు, గన్ను పట్టుకుంటారు, కొంతమంది గంజాయి మూటలు మోస్తారు. దానికి కేసులు కానీ ఏంటంటే మీరే వెళ్ళండి, మీ మీదే కేసులు పెడతాను నేను. ఏంటండి చదువు అడుగుతున్నాం మేము, మా పిల్లల్ని చదివించమని అడుగుతున్నాము. ఇక్కడ నుంచి లేచేది లేదు, వర్షం రాని, లేకపోతే మీరేం చేస్తారు? అప్పుడు నా మీద కేసు పెట్టారు కదా, స్టేషన్కి వెళ్ళారు, పెడతారా కేసు? అక్కడ కూడా ఉంటాను రెడీగా. ఎందుకుంటారు? ఇది తెలుసు. వీళ్ళు నకలు నాకు తెలియదు, ఇది కొత్త కాదు కదా, చాలా తెలుసు. ఎంపీటీఓ గారు ఉండరు, మరి సంబంధిత అధికారులు ఎవరు ఉండరు, చిన్న చిత్తాలు ఉంటారు, పాలిష్ వేస్తారనమాట. అవి చున్నాం, గోడకి చున్నాం వేస్తారు, గోడకి ఎలాగో అలా పాలిష్ వేసి పంపిస్తారు. అది కుదరదు ఈరోజు ఇక్కడ. మా పిల్లల జీవితాలతో ఆడుకుంటే మేము ఊరుకునేది లేదు. ప్రతిదీ అన్యాయమే, ప్రతిదీ అన్యాయమే. ఎక్కడ కూడా మా ఆదివాసులకి న్యాయం జరిగింది ఇప్పుడు కూడా కనబడలేదు. ఒక ఉద్యోగంలో అన్యాయమే, ఎరువుల్లో కూడా అన్యాయమే ఏంటి, ఒక సర్టిఫికేట్ విషయంలో అన్యాయమే, ఒక ఆధార్ కార్డు విషయంలో కూడా అన్యాయమే. ఇప్పుడు చదువులు అన్యాయం. ఎందుకంటే వీళ్ళు చదువుకుంటే ప్రశ్నించి వాళ్ళు తయారవుతారని వీళ్ళకి బాగా తెలుసు. చాలా చులకన. జై ఆదివాసీ, పర్మనెంట్ ఉపాధ్యాయుని నియమించాలి, పర్మనెంట్ ఉపాధ్యాయుని నియమించాలి, ఉపాధ్యాయుని నియమించాలి, ఉపాధ్యాయుని నియమించాలి. ఆదివాసీ పిల్లల భవిష్యత్తు ఆటలాడుకుంటే ఊరుకో, ఆదివాసీ పిల్లల భవిష్యత్తు ఆటలాడుకుంటే ఊరుకో. జై ఆదివాసీ, పర్మనెంట్ ఉపాధ్యాయుని నియమించాలి, పర్మనెంట్ ఉపాధ్యాయుని నియమించాలి. సంబంధిత అధికారులు స్పందించాలి, సంబంధిత అధికారులు స్పందించాలి.